అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయంలో 5వ పదిలో 10వ తిరువాయుమొഴി పిరందవారు వళరందవారు. ఆయన పెరియ భారతం కైసేదు అని, ఆయన పుట్టిన విధానము, పెరిగిన విధానం, భారత యుద్ధాన్ని జరిపించిన విధానము అని ఆడవాళ్ళు మోహపడిపోతూ ఉన్నారు ఈ విభవావతారాల్లో ఒకటైనటువంటి కృష్ణావతార విషయంలో. అందులో 5వ పాసురం. அஞ்சாம்பாட்டில் ஆசிரித விஷயமாகவும் சர்வ விஷயமாகவும் பண்ணின சேச்சிதங்களை அனுசந்திக்கும் தோறும் என் మనస్సు మిகவும் అழிయా నిన్నదు ఎన్గిరారు. ఆశ్రితుల విషయంలోనూ సర్వ విషయమాగవం పండిన చేష్టితంగా, అందరి విషయంలోనూ చేసినటువంటి చేష్టితాలన్నీ కూడా అనుసంధిక్కుం దోరుం, అనుసంధానం వాటిని భావించే కొలది ఎన్ మనస్సు మిగవం అழிయా నిన్ననా, నా మనస్సు మిక్కిలి శైథిల్యావస్థను పొందుతోంది అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. పాసురం ఉన్న వానవర్ కోనుక్కు ஆயர் ஒருபடுத்த அடிசிலுண்டதும் வண்ணமால் வரையை எடுத்து மழை காத்தது மண்டை முன் படைத்து உண்டு மிழிந்து கடந்திடந்து மணந்த மாயங்கள் எண்ணும் தோறும் என் நெஞ்சு எரிவாய் மெழுகொக்குணுந்தே. ఉన్నవానవరు కోనుక్కు అంటే దేవేంద్రుని, వానవరు కోనుక్కు అంటే దేవతలకు రాజైనటువంటి వాడు, అంటే దేవేంద్రుడికి ఉన్న భుజించుటకై ఆయర్ గోపలు ఒరుపడుతా కుమ్మరించినటువంటి అడిసిల్ ఉండదు, అడిసిల్ ప్రసాదాన్ని ఆరగించటము, వన్నమ్మాల్ వరయ్యై ఎడుస్తూ నానావర్ణాలు కలిగినటువంటి గొప్ప గోవర్ధనగిరిని ఎడుతూ ఎత్తి మഴை కాత్తదు వర్షమును అడ్డగించిన దానిని, మన్నై మున్పడైత్తు, మన్నై అంటే భూమిని మున్పడైత్తు పూర్వము సృష్టించి, ఉండు ఉమిజెందు కడందు ఎడందు మణంద మాయంగల్, ఉండు మింగి, తర్వాత ఉమిజిందు తర్వాత బయటికి బయలుపరచి, కడందు కొలచి, ఎడందు ఆ ప్రళయార్ణవంలోంచి బయటికి తీసి, మాయంగల్ ఇలా చేసినటువంటి భూమితో కలిసి సంశ్లేషించినటువంటి ఆశ్చర్య చేష్టితాలను, ఎన్నుం దోరుం ఎన్నుం దోరుం వాటిని భావించినప్పుడంతా, ఎన్నెంజు నా మనస్సంతా కూడా నిండు ఎరివాయ్ మెజుగొక్కుమే. ఎలా ఉంటుంది ఆ మనసు? అప్పుడు నిప్పులో పడినటువంటి మైనంతో సమానమైపోతూ ఉంటుంది. నిప్పులో పడిన మైనం ఏమవుతుంది? కరిగిపోతుంది కదా. అలా నా మనసు కూడా నువ్వు భూమి పిరాటి విషయంలో చేసిన చేష్టితాలను తలుచుకుంటే నా మనసు నీరైపోతూ ఉంటుందయ్యా అంటూ ఇందులో గోవర్ధనోద్ధరణ కార్యాన్ని చెప్తూ ఉన్నారు. ఆ చేష్టితాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. తాత్పర్యం కిందటి పాసురంలో ఏం చెప్పారు? కిందటి పాసురంలో బుద్ధావతారాన్ని అనుభవించారు ఆడవాళ్ళు. ఈ కళ్ళవేడత్తై కొండుపోయి పొరం పుక్కువారు కలందు అసురరయ్యని ఆ పాసురంలో బుద్ధావతారాన్ని అనుభవించారు. అంతటికి కిందటి పాసురంలో కృష్ణావతారాన్ని అనుభవించారు. మళ్ళా ఇప్పుడు కృష్ణావతారాన్ని అనుభవిస్తున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. దీని తాత్పర్యాన్ని చూద్దాం. ప్రతి మాసాలలోనూ వర్షాన్ని కురిపించాలి అని ప్రార్థించి దేవేంద్రుడికి ప్రతి మాసములలోనూ వర్షాలు కురిపించాలని ప్రార్థించి దేవేంద్రుడికి పూజన చేస్తూ ఉంటారు గోపలు, ఆ గోపాలకులు. వాళ్ళని గురించి ఏం చెప్పారు ఈయన? మీరు ఈ బలిని ఎవరికి ఇవ్వాలో తెలుసా? గోవర్ధన పర్వతానికి ఇవ్వాలి. ఎందుకు? మీకు ఆవులకు గడ్డినిచ్చేది, నీళ్ళనిచ్చేటువంటిది ఆ గోవర్ధన పర్వతమే
కాబట్టి ఆ గోవర్ధన పర్వతానికి సమర్పించండి, మీరు సమర్పించేటువంటి ఈ పదార్థాలన్నీ అని ఉపదేశించాడు కన్నపిరాను ఆ గోపాలకులకి అని. అలాంటి ఆ ఆరగింపుని ఆ గోవర్ధన పర్వతానికి పెట్టించి ఆ పర్వతంలోనే ఉండి తాను భక్షిస్తే దాన్ని చూశాడు దేవేంద్రుడు, విన్నాడు. తనకి బలి ఇవ్వకపోవటం చేత కోపం కలిగింది దేవేంద్రుడికి. గొప్ప వర్షాన్ని కురిపించాడు. ఆ కురిపించినప్పుడు గోవర్ధనగిరిని ఎత్తి గోవులని గోపాలకుల్ని రక్షించినటువంటి వాడు కన్నపిరాను. అలాంటి దివ్య చేష్టం ఒకటి. రెండవది, భూమిని రక్షించాడు కదా, భూమిని కొలిచి రక్షించాడు. భూమిని అండబిత్తిలో పడిపోయి ఉంటే ప్రళయార్ణవంలో దాన్ని బయటికి తీసి రక్షించినటువంటి వాడు. ఇలా భూమిని రక్షించిన విధానాన్ని తలచి నా మనసు కరిగిపోతూ ఉన్నది అంటున్నాడు ఆళ్వార్లు ఈ పాత్రంలో. ஆறாயிரப்படி உண்ணவானவர் கோனுக்கு ஆயர்வருப்படுத்தாడిసలుండదుం. ఉన్న వానవరు కోనుక్కు, అదే ఆరగించడానికి రెడీగా ఉన్నటువంటి ఆ ఇంద్రునికి ఆయరు పడిసలుండదు. ఆ ఇంద్రుడి కోసమని ఈ గొల్లలు తయారు చేసినటువంటి పదార్థాన్ని ఇంద్రన్ క్షుద్రనాయ వర్షిక్క అతని కోసం వండినటువంటి పదార్థాన్ని ఈయన తినేశాడు. అందుకని ఇంద్రుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి వర్షిక్క వర్షింపచేయగా నానా వర్ణమాన పెరియమల ఎడుతుమడే కాత్తడం, అనేక వర్ణాలు కలిగినటువంటి ఆ పెద్ద పర్వతాన్ని పైకి లేపి పైకెత్తి ఆ వర్షం నుండి వీళ్ళందరినీ గోవులని గోపాలకుల్ని రక్షించటము. జగత్ సృష్ట్యాదిகளை పండినదவும், జగత్తుని సృష్టించటము మొదలైన కార్యాలని చెయ్యటము. இப்படி செய்தருடின ஆச்சரியங்களை அனுசந்திக்குந்தோறும் என்னுடைய మనస్సు நெருப்புலே புக்க மெழுகு போலே ஒரு కాలే ముడియాదే నిన్ను ఉరుగా నిన్నదు ఎంగిరాడు. నువ్విలా ఈ రీతిగా చేసినటువంటి ఈ ఆశ్చర్యాలన్నీ భావించినప్పుడంతా కూడా నా మనస్సు ఏమవుతుందో తెలుసా, నిప్పులో ప్రవేశించిన మైనము వలె ఉరుకాలే ముడియాదే, మెరుగుపోలే ఉరుగాలే ముడియాదే నిండు ఉరుగా నిన్నదు. ఒక్కసారి నశించిపోవటం లేదు, అది మైనం ఏమవుతుంది, కరిగిపోతుంది అంతే. అలా నా మనసు కూడా కరిగిపోతున్నదయ్యా, నశించిపోవటం లేదు అంటున్నారు ఆళ్వారు ఈ పాత్రంలో. పన్నీరాయర్పడి అనంతరం அதிமானுஷ சேஷ்டிதங்களை அனுசந்திக்குண்டோறும் என் நெஞ்சு அக்னி சகாசத்தில் மெழுகு போலே ఆగా నిన్నదు ఎంగిరారు. ఈ యొక్క అతిమానుష చేష్టితాలని అనుసంధించినప్పుడల్లా నా మనసు అగ్ని సమీపంలో ఉంచిన మైనం వలె అయిపోతున్నదయ్యా కృష్ణ అంటున్నారు ఆళ్వాళ్ళు. సపరికరణాన ఇంద్రనుక్కు భుజిక్కై కాగా పశురక్షణ తత్పరాన ఇడయారు. సపరికరణాన ఇంద్రునికి, ఇంద్రుడితో కూడినటువంటి పరివారం, ఆయన భుజించడం కోసమని పశువుల్ని రక్షించుకోవాలనే ఆసక్తి కలిగినటువంటి ఈ ఇడయర్ గొల్లలు సోద్యోగరాయిచ్చేద అడిసిలై, వాళ్ళ ప్రయత్నంతో చేసినటువంటి అడిసిలై ఆహార పదార్థాలు, రకరకాల పిండి వంటలట, రకరకాల సాదాలట. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కొత్తిమీర సాదం, పుదీనా సాదం, టమోటా సాదం, జీడిపప్పు సాదం, బాదపప్పు సాదం అన్నట్టు ఇలా రకరకాల సాదాలు, రకరకాల పిండి వంటలు, ఇవన్నీ కూడా ఎవరికి తోచినవి వాళ్ళన్నీ చేసుకుంటూ వస్తే ఆ చేసినటువంటి పదార్థాలన్నీ ఏం చేస్తాడు, ఒక బండి మీద పెట్టుకుంటాడట. ఆ బండిని తోసుకొచ్చేవాడు 16 మంది. ఇది చాలా మంది. ఎన్ని చక్రాల బండి? 16 చక్రాల బండి అట. వీళ్ళు వండినటువంటి పదార్థాలు ప్రతి ఇంటి ముందుకి బండి వెళ్తుంది. ఆ బండి మీద వాళ్ళు చేసిన పదార్థాలు పెట్టేస్తారు. అలా ఆ బండిని తోసుకెళ్లేటువంటి వాళ్ళు 16 చక్రాల బండి, అంత పెద్ద బండి కదా, ఆ బండి నిండా పదార్థాలు కుక్కి 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 తీసుకువెళ్తారట ఆ పర్వతం దగ్గరికి. అది చూశాడు ఆ వేళ కృష్ణ పరమాత్మ. ఆ వేళ వేపల్లె మొత్తం పెద్ద కోలాహలం, అందరిళ్లలో పిండి వంటల హడావిడి. ఎందుకు ఈ హడావిడి అని అడిగాడు కృష్ణయ్య. ఈవేళ గోవర్ధన ఇది మనం ఇంద్రుడికి ప్రసాదాన్ని సమర్పించాలి అని చెప్పారు వాళ్ళు. ఈయనకి నేను ఇక్కడ ఉండగా నా సంబంధీకులందరూ తీసుకెళ్లి ఇంద్రుడికి ప్రసాదాన్ని సమర్పించడం ఏమిటి అనేది ఇష్టపడలేదు. అడిగాడు ఈయన, ఎవర్రా, ఎందుకు మీరు ఇప్పుడు ఇంద్రుడికి ప్రసాదం సమర్పించడం? మనకి వర్షాన్ని ఇచ్చేవాడు ఇంద్రుడే కదా, కాబట్టి ఆయనకి ప్రసాదం.
కాదర్రా, మనకి వర్షాన్ని ఇచ్చేవాడు ఇంద్రుడు కాదు, ఇదిగో ఈ గోవర్ధన పర్వతం అడ్డంగా ఉండటం వల్ల వచ్చినటువంటి మేఘాలు అక్కడ ఆగిపోయి ఆ ఆ పర్వతం మీద నుంచి వచ్చేటువంటి గాలికి కానీ ఏదైనా మనకు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆ వర్షం పట్టడం వల్ల పర్వతం మొత్తం పచ్చటి గడ్డి మొలుస్తుంది. ఆ గడ్డి తిని మన పశువులు పాలిస్తున్నాయి. కాబట్టి మనకి ఉపకరించేటువంటిది, మనకి సహకరించేటువంటిది గోవర్ధన పర్వతం కనుక దానికే మనం నైవేద్యం పెట్టాలన్నాడు. రేపల్లె మొత్తం 2 విభాగాలు అయిపోయిందట. చిన్నవాళ్ళంతా ఒక విభాగం, యవ్వనంలో ఉన్న వాళ్ళంతా ఒక విభాగం, వృద్ధులంతా ఒక విభాగం. యవ్వనంలో కుర్రాళ్ళంతా ఏం చెప్పారు, మనకి కన్నయ్య ఏం చెప్తే అదే చేయటం మన కర్తవ్యం అన్నారు వీళ్ళందరూ. ఈ పెద్దవాళ్ళంతా ఇంకా మనం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత వాళ్ళని అనుసరించడమే కదా మనం చేయాల్సింది అని వాళ్ళు ఆగిపోయారట. అలా 2 విభాగాలు అందరు కలిసి ఇప్పుడు కృష్ణయ్య చెప్పిందే చేయడానికి సిద్ధపడ్డారు. అలా వెళ్ళారు, పదార్థాలన్నీ తీసుకున్నారు. మరి గోవర్ధన పర్వతం ఆరగింపు పెట్టేప్పుడు, ఏదైనా ఒక పదార్థాన్ని ఆరగింపు పెట్టేటప్పుడు ఏం చేస్తాం మనం, ఏదైనా ఇప్పుడు స్వామివారి దగ్గర ఆరగింపు పెడుతూ ఉంటే వస్త్రం చుట్టూ అడ్డుగా పెడతారు కదా, అలానే గోవర్ధన పర్వతానికి కూడా ఆరగింపు పెట్టేటప్పుడు ఒక వస్త్రం అడ్డుగా పెట్టాలి కదా. అంత పెద్ద పర్వతానికి అడ్డుగా పెట్టడానికి ఏముంటుంది కనుక ఎంతటా 20 మైళ్ళ దూరం అట. అది ప్రదక్షిణ చేయాలి అంటే 20 మైళ్ళ దూరం 20 మైళ్ళ చుట్టుకొలత ఉన్నటువంటి గోవర్ధన పర్వతం. ఎవరి పర్వతం అంటే ద్రోణాచలం అనే పర్వతానికి కుమారుడట ఈ గోవర్ధనగిరి. ఒకసారి ఒక మహర్షి వచ్చాడు ద్రోణాచలం దగ్గరికి. మహర్షి గారు, అదిగో మీ కుమారుడే కదా ఈ గోవర్ధన పర్వతం, ఆ పర్వతం మాకు చాలా నచ్చింది. ఆ పర్వతాన్ని ఆయన ఎక్కడుంటాడు, కాశీలో ఉండేటువంటి వాట. మా ఊర్లో అన్నీ ఉన్నాయి కానీ కాశీలో పర్వతం లేదు, కాబట్టి ఈ పర్వతాన్ని నాకు ఇస్తే మా ఊరు తీసుకెళ్ళి ఉంచుకుంటాను, మేమందరం అక్కడ ఋషులు ఉన్నాం, వాళ్ళందరం కూర్చొని తపస్సు చేసుకుంటాము అని చెప్పాట. సరే, ఏం మాట్లాడతాడు ఆయన, సరే అని అంగీకరించాడు ఆయన. కానీ వెళ్ళటం ఇష్టం లేదు ఈ గోవర్ధన పర్వతానికి. ఇది ఎవరు అసలు అంటే గోలోకం నుంచి ఈ భూలోకంలోకి వచ్చినటువంటిది ఈ గోవర్ధన పర్వతం. దానికి కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ కలిగినటువంటి స్థానమే ఆ గోవర్ధన పర్వతానికి ఇష్టం. ఎందుకు రాదమ్మని ఈ లోకంలోకి వెళ్ళి జన్మించమంటే యమునా తీరం లేకుండా గోవర్ధన పర్వతం లేకుండా నేను అవతరించనంది ఆవిడ. అందుకనే ఆవిడ కోసం ఒక్కొక్కళ్ళని భూమి మీదకు పంపేట కన్నపిరాను. సరే, ఆ గోవర్ధన పర్వతం తీసుకెళ్తాం, దానికి ఇష్టం లేదు కదా. ఈ మహర్షి గారితో ఒక మాట చెప్పింది. అది ఏం చెప్పింది, నన్ను మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళండి, కానీ నన్ను ఎక్కడైతే మీరు దించుతా మొయ్యలాగా దిగబెడతా, నేను చాలా బరువు ఉంటాను, మీరు మొయ్యలేరు అంటుంది. కాదు, నా శక్తి మీకు తెలియదు, నేను తీసుకువెళ్తానంటాడు ఆ ఋషి. సరే, బయలుదేరింది. ఎక్కడైతే మీరు బరువు ఎక్కువైపోయి దించుతారో అక్కడి నుంచి నేను ఇంకా కదిలే ప్రసక్తే లేదంటుంది. అలా ఆకాశంలో తీసుకువెళ్తూ ఉంటాడు. ఇదిగో ఈ బృందావన ప్రాంతం రాగానే ఇంకా గోవర్ధన పర్వతానికి ఇదిగో కృష్ణుడు సంచరించినటువంటి స్థానం కదా, ఇది మన కృష్ణయ్య ఉన్నటువంటి ఊరు కదా, మన కృష్ణయ్య రాబోయే ఊరు అనుకుందో ఉన్న ఊరు అనుకుందో ఆనంద పారవస్యంలో బరువు అయిపోయిందట. ఆ మహర్షి అడుగడుగు వేసే కొద్దీ ఇది ఇంకా బరువు అయిపోతూ ఉంటే మొయ్యలేక ఆ బృందావనం ప్రాంతంలో కింద పెట్టేశాడట ఆ పర్వతాన్ని. సరే, అలసట తీరిన తర్వాత మళ్ళా రమ్మన్నాడు ఆ మహర్షి. చెప్పాను కదా, ముందు చెప్పిన ఒప్పందం ప్రకారమే, ఇంకా వచ్చే ప్రసక్తే లేదన్నది అక్కడే ఉన్నది ఆ గోవర్ధన పర్వతం. అలాంటి గోవర్ధన పర్వతానికి ఆరగింపు పెట్టాలి. ఇప్పుడు వస్త్రం కావాలి కదా, అంత పెద్ద వస్త్రం ఎక్కడొస్తుంది కనుక అయితే ఓ పని చెయ్యాలి. ఏమిటి, మనం చూడకుండా ఉండటమే కదా కావాల్సింది, మనందరం కళ్ళు మూసేసుకుందాం, అప్పుడు ఆ గోవర్ధన పర్వతానికి నైవేద్యం జరుగుతుంది అని చెప్పాట. అందరూ కళ్ళు మూసుకున్నారు. ఈయనే ఆ పర్వతంలో చొరబడ్డాడు. ఆ పర్వతంలో ఉండి పెట్టిన పదార్థాలన్నీ ఒక్కటి కూడా మిగల్చకుండా ఆరగించేశాట. మరి అంత స్వార్థం ఆ కృష్ణయ్యకి. ఇంతమంది గోపాలకులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఆ పదార్థాల్లో కొంచెం ప్రసాదంగా అయినా మిగల్చచ్చు కదా. అన్ని తానే ఎందుకట ఆరగించాడు అంటే, తనని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఇదిగో పెడితే భాగవత ప్రసాదం ఏది తనకు ఆరగింపైనటువంటి తన శేష ప్రసాదం తప్ప ఇంకొక ప్రసాదాన్ని పెట్టడానికి ఆయన అంగీకరించడట. ఇప్పుడు గోవర్ధన పర్వతానికి పెట్టినటువంటి ప్రసాదం కదా ఇది, అందుకని తాను గోవర్ధన పర్వతంలో ఉండి తాను ఆరగించాడు. కానీ ఇది వీళ్ళు పరమ భాగవతోత్తములు, అనన్యార శేషభూతులు, కాబట్టి వీళ్ళకి ఇలాంటిది తగదు అని తానే మొత్తం స్వీకరించేశాట. అయితే ఇంకొకళ్ళకి పెట్టింది ఇంకొక సంబంధం ఉన్నది తినకూడదు అన్నాడు కదా, మరి తాను తినచ్చా అంటే, అదిగో
పురపాటుకు బయలుదేరినటువంటి ఈయన నంబెరుమాళ్ళు వర్షం పడితే పక్కనే ఏదో అమ్మవారి గుడి ఉంటే అందులో ప్రవేశించాడు కదా. కానీ పక్కనే ఎన్నో ఎంబెరుమానారు ప్రవేశించారా? ప్రవేశించలా. అది ఆయనకే చెల్లు ఏ పని చెయ్యాలన్నా ఎక్కడ చొరబడాలన్నా. కానీ మన ఇది ఆశ్రితలకు మాత్రం అలా అవకాశం లేదు కనుక పదార్థాలన్నీ ఆయనే కడుపు నిండా ఆరగించేశాట. అది గోవర్ధన పర్వతం యొక్క చరిత్ర. దానికి కోపం వచ్చినటువంటి తనకి రావాల్సినటువంటి ఆ నైవేద్యం, ఆ బలి తనకి లభించకపోవటం చేత ఇంద్రుడికి కోపం వస్తుంది, వర్షం కురిపిస్తాడు. ఆ వర్షం నుండి రక్షించటానికి ఏ గోవర్ధన పర్వతాన్ని అయితే చూపించి ఇదే మీకు రక్షకమని చెప్పాడు, అదే మనకి రక్షకమని వీళ్ళకి తెలిసేలాగా అదే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వారు 7 రోజుల పాటు ఈ పశువులని గోపాలకుల్ని అందరినీ రక్షించాడు కృష్ణ పరమాత్మ. అలా ఆ రీతిగా సోద్యోగరాయి చేద అడిసిలై గోవర్ధన రూపియాయి కుండు అముదు చేయదం. వాళ్ళ యొక్క ప్రయత్నంతో చేసినటువంటి ఆ పదార్థాలన్నింటినీ కూడా గోవర్ధన రూపంతో ఆరగించటాన్ని ధాతుక్కడాలే నానా వర్ణమాయ్ పెరుత్తిరుక్కిరమలయ్య ఎడుతూ ధాతువుల వల్ల అనేక వర్ణాలు కలిగినటువంటి పెద్దదైనటువంటి ఆ పర్వతాన్ని ఎత్తి ఆరాధన భంగత్తాలే క్షుద్రనాన ఇంద్రన్ ప్రవర్తిప్పిత్తమ్మజయ్యై తడుత్తదు. ఆరాధన తనకి జరగలిసినటువంటి ఆరాధన జరగకపోవటం చేత కోపం వచ్చినటువంటి ఇంద్రుడు పెద్ద వర్షాన్ని కురిపిస్తే ఆ వర్షాన్ని అడ్డుకున్నాడు. ఇప్పటి విశేష విషయమన్నియే భూమి ఉపలక్షితమాన జగత్తే ప్రథమత్తిలే సృష్టిత్తు ప్రళయం వందవారే వైత్తిలే వైత్తు నోక్కి అనంతరత్తిలే ఉమిసిందు. భూమి ఉపలక్షితమాన జగత్తే మొదటగా సృష్టించాడు కదా భూమిని. అంటే భూమిని చెట్టు అన్నిటినీ ఆయనే సృష్టించినట్టే కదా. అలాంటి ఈ జగత్తుని అంటే ఉపలక్షణంగా ఒకదాన్ని చెప్పారు, మిగతా అన్నిటినీ సృష్టించినటువంటి వాడు సర్వేశ్వరుడే. జగత్తే ప్రథమత్తిలే సృష్టిస్తూ మొదటగా సృష్టించి ఆ భూమికి ఆ జగత్తుకి ప్రళయం రాగానే వైత్తిలే వైత్తునోకి అనంతరత్తిలే ఉమిదిందు తన గర్భంలో ఉంచుకొని రక్షించి ప్రళయకాలంలో ఆ తర్వాత దాన్ని మళ్ళా సృష్టించే సమయంలో బయటికి బయలుపరచి అన్యాభిమానం తీరుంబడి అలందు ఏం చేశాడు? త్రివిక్రముడుగా వామనుడుగా వచ్చాడు, యాచన చేశాడు, దానజలం చేతిలో పడగానే త్రివిక్రముడైపోయాడు. అది దానాన్ని స్వీకరించాడు కదా బలి చక్రవర్తి దగ్గర నుంచి. ఇప్పటి వరకు బలి చక్రవర్తి ఇది నాది నాది అనే అభిమానంతో ఉన్నాడు. అలా అన్యాభిమానం తీరుంబడి అలందు అది ఇది తనది అనే అభిమానం కలిగినటువంటి ఆ బలి చక్రవర్తికి ఆ అభిమానం తొలగిపోయేట్లుగా అలందు కొలుచుకొని అవాంతర ప్రళయత్తిలే వరాహ రూప్యాయ్ ఎడందు అవాంతర ప్రళయ సమయంలో భూమి అండపిత్తిలో పడిపోగా ఎవరు హిరణ్యాక్షుడు పడివేయగా దాన్ని వరాహ రూపంతో వచ్చి దాన్ని పైకి వెలికి తీసి ప్రళయ ఉద్ధృతయ్యాన భూమియోడే సంశేషిత్తు ప్రళయ ఉద్ధృత ప్రళయంలో మునిగిపోయినటువంటి ఆ భూమిని పైకి తీసి అలాంటి భూమితోటి కలిసినటువంటి ఆశ్చర్య గుణచేష్టితంగళమాన ఇవై ఆశ్చర్య గుణచేష్టితాలు అయినటువంటి వీటిని ఇత్తై అనుసంధిక్కుం కాలందోறும் என் நெஞ்சானது உருப்படிப்படா అగ్నియడత్తిల్ మెరుగుపోలే ద్రవ్యా నిన్నదు. ఇవన్నీ అనుసంధానం చేసుకున్న ప్రతిసారి కూడా నా మనసు అనేటువంటిది ఉరుప్పడి అది పడేటువంటి పాట్లు ఎలా అవుతోంది? దానితోటి అగ్ని సకాశంలో పెట్టినటువంటి మైనము వలె నీరైపోతూ ఉన్నదయ్యా నా మనసు అంటున్నారు ఆళ్వార్లు. 7 వ్యాఖ్యానం 347వ పేజీలో ఉన్న విత్యాది వానవర్ కోనుక్కు పున్నా ఆయర్ ఉరుపడుత అడిసెల్ ఉన్నదు. వానవర్ కోనుక్కు అంటే దేవతల రాజు ఎవరు? ఇంద్రుడికి. ఆ ఇంద్రుడికి ఆయర్ ఉరుపడుతన అడిసెల్ ఉండదు. ఈ గొల్లలంతా తయారు చేసినటువంటి ఆ పదార్థాలని తాను ఆరగించాడు. తాన్ పిరంద వడరుగిర ఊరిలే చిలర్ వర్షార్థమాగ ఇంద్రను కుచ్చమైస్త అడిసిలైత్తాన్ పుగుందు భుజిత్త అదుగుం. తాను పుట్టినటువంటి ఊర్లో
కొంతమంది వర్షం కోసమని ఇంద్రుడికి సమర్పిద్దామని తయారు చేసినటువంటి అడిసిలై ఆహార పదార్థాలని తాన్ పుగుందు భుజిత్త అదువు తానే ప్రవేశించి ఆరగించినటువంటి ఆ సన్నివేశము నాన్ పిరందు వడరిగిర ఊరిలే వేరే వేరేయం ఓరా శ్రేణి వస్తు ఉండాగయ్యావదు ఎన్నెన్ను పరామయ్యాలే. నేను పుట్టినటువంటి ఊర్లో ఇంకొక ఆశ్రయణీయుడు ఉండటం ఏమిటి అనే విషయాన్ని సహించలేకపోయాడు. అందుకని వారిఘోళ్ ఇంద్రనాగిరాన్ యవన్ కన్నరియాదాన్ ఒరువను నమకు ఉపకరిక్క పూవిరాన్. వారిగోళ్ రండి గోపికల్లారా గోపాలకులారా, అసలు ఇంద్రుడెవరు? కన్నరియదాన్ ఒరువను, మీ కంటికి ఎప్పుడైనా కనబడ్డాడా ఆయన? నమక్కు ఉపకరిక్క పూగిరాన్, ఆయన మనకెలా సహకరిస్తాడు, మీరు ఎప్పుడైనా ఆయన్ని చూశారా అంటే நமக்கு உபகரிக்க போகிற ஆன பின்பு மேகங்கள் வந்து பணியும்படிக்கு ஈடாய் புல்லும் தண்ணீரும் உடைத்தாய் பசுக்களுக்கும் இடம் கொடுத்து நிற்கிற மலை என்றோ நமக்கு எல்லாம் கடவது ఎన్ను సొల్లా అని ఒరువను నమక్కు ఉపకరిక్క పుగురాన్ ఆన పిండు. అలాంటప్పుడు ఆయన మీరు ఎప్పుడైనా చూసారా? ఆయనేనా మీకు సహకరించేవాడు? ఆయన ఎందుకు సహకరిస్తాడు మనకి అంటూ ఏం చెప్తున్నాడు? మేఘాలు వచ్చి పనియుంబడిక్కు ఈడాగా, ఆ మేఘాలు వచ్చి ఆ మలయ మీద పడటానికి తగినట్టుగా తగినదిగా ఉంటుంది ఆ గోవర్ధన పర్వతం. అంతేకాదు ఆ గోవర్ధన పర్వతం మీద గడ్డి, చల్లటి నీళ్లు, పుల్లు తన్నీరు ఉడైతాయి, చల్లటి నీళ్లు కలిగినటువంటిది. పశువులకి ఇడం కొడుతు నిற்கிற మలయ్యండ్రో నమకు ఎల్లాం కడువదు ఎన్ను సొల్లా, పశువులకి ఉండటానికి స్థానాన్ని ఇచ్చేటువంటిది ఆ మలై కదా. ఇదిగో మనకి ఈ గడ్డిని, నీటి, వర్షాలని అన్నిటినీ ఇచ్చేది ఆ పర్వతం. కానీ ఆ ఇంద్రుడు ఇవ్వటం మీరు ఎవరైనా చూసారా? మీకు ప్రత్యక్షంగా చూడలేదు కదా ఎవరు అని కృష్ణయ్య చెప్తే, ఇడయ్య రాగాలే సొల్లిత్తై కేట్పారు చిలరే ఇని ఇవంతానే సొన్నవై మరుక్క వన్నాదపడియాయిరుక్కుమే. ఇడయ్య రాగయ్యాలే, వీళ్ళు గొల్లలు కావటం చేత సొల్లిత్తై కేట్పారు చిలరే, విన్నవాడు కొంతమంది. ఈయన ఇవంతానే సొన్నవై మరుక్క వన్నాదపడియాయిరుక్కుమే. అదిగో విన్నారు, కొందరు విన్నారు. అయినా ఈయన చెప్పిన మాటలు ఎలా ఉంటాయి? మరుక్క వన్నాదపడి, తిరస్కరించడానికి వీల్లేని రీతిగా చెప్తారట కబుర్లన్నీ. ఆ రీతిగా చెప్పాడు ఈయన. ఇమ్మల ఇన్మున్నే ఇడుంగొళ్ళన్నా, అదిగో మీరు తయారు చేసినటువంటి పదార్థాలని ఈ మల ఇన్మున్నే, ఈ పర్వతానికి ఎదురుగా ఇడుంగోళ్ రాసిపోయండి అన్నట్ట. అంగే కొడువందు కువిత్తారుఘల్, అదిగో అని చెప్పగానే ఆయన అక్కడికి తీసుకొచ్చి అందరూ కూడా రాసిపోశారు వాళ్ళు చేసుకొచ్చిన పదార్థాలన్నీ కూడా. అత్తైతాన్ పుక్కిరిందు అముదు సేదాన్, అదిగో అత్తైతాన్ వీళ్ళు సమర్పించినటువంటి ఆ పదార్థాల రాశిని ఆ పర్వతంలో ప్రవేశించి ఆయనే ఆరగించాడు. తనకు అసాధారణ రాయిరుప్పారుடைய ద్రవ్యத்தை వేరే சிலர்க்கு கொடுக்கையாவது మహిషీశ్వేరத்தை பிறர்க்கு கொடுத்த మాత్రమిదే. తనకు అసాధారణ రాయిరుప్పారుடைய ద్రవ్యத்தை, తనకే చెందినటువంటి వాళ్ళు ఈ గోపాలకులు, ఇలాంటి వాళ్ళ యొక్క ద్రవ్యాన్ని వేరే సెలకు కొడుక్కయ్యాவது ఇంకొకళ్ళకి సమర్పించడం అంటే ఏమిటి? వీళ్ళందరూ నా వాళ్ళు, నా ఆశ్రితులు, నా విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళు. ఇలాంటి వీళ్ళ ద్రవ్యాన్ని ఇంకొకళ్ళకి ఇవ్వడం అంటే ఎలా ఉంటుంది? మహిషి స్వేరత్తే పెరకు కొడుత్త మాత్రమిదే. మహిషి, పట్ట మహిషి, ఆవిడికి చెమట పోసింది. అదిగో ఆ చెమటని ఇంకొకళ్ళకి ఇవ్వడం అంటే, మహిషి స్వేదాన్ని ఇంకొకళ్ళకి ఇవ్వడం అంటే ఆవిడికి ఆవిడ్ని ఆలింగనం చేసుకునే భాగ్యాన్ని కలుగజేయడం అట. ఆవిడెవరికి చెందినటువంటి ఆవిడ? మహారాజుకే చెందినటువంటి ఆవిడ. ఆలింగన భాగ్యం కూడా ఎవరికి ఉండాలి? కేవలం మహారాజుకు మాత్రమే. ఎందుకని? ఆ పట్ట మహిషి ఈ మహారాజుకే చెందినటువంటి ఆవిడ కనుక. అలా ఈవిడ ఆ మహిషి స్వేదం అంటే పట్ట మహిషి యొక్క స్వేదము ఇంకొకళ్ళకి చెందటము అంటే ఏమిటి అర్థం? మహారాజుది కాదండి, ఈవిడ ఇంకొకళ్ళకి చెందిన ఆవిడ అని అర్థం. అలా ఇక్కడ కూడా వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళ యొక్క ద్రవ్యం చేరితే నాకే చెందాలి అని భావించినటువంటి వాడు ఈయన. అవన్ తన్ పరికరత్తోడు కూడా ఇది కొండు తృప్తనాగైరుక్క ఇత్తైత్తాన్ కైకొండానాయిత్తు.
అవన్ ఎవరా? ఇంద్రుడు గారు. ఇంద్రుడు గారు ఏం చేస్తున్నట్ట? పరికరత్తోడు కూడా ఇడుకొండు తృప్తనాగ ఇరుక్క ఇత్తైత్తాన్ కైకొండానాయిత్తు. అవన్ తన పరికరత్తోడు కూడా ఉండండి ఒకసారి. ఇత్తైత్తాన్ కైకొండానాయిత్తు. ఆయనేమో తన యొక్క అనుచారులతోటి అందరితోటి సిద్ధంగా ఉన్నాడు దీన్ని, ఈ ఆహారాన్ని పొందడానికి, ఈ బలిని ఉంటే ఇప్పుడు ఇత్తైత్తాన్ కైకొండానాయిత్తు ఈయన స్వీకరించేశాడు దాన్ని. అవన్ క్రోధత్తాలే వర్షిప్పిక్కతొడంగినాన్. అంతే, ఇంద్రుడి గారి కోపం వచ్చింది, వర్షింప చేయడం మొదలు పెట్టాడు. వన్నమాల్వర ఇత్యాది అడైకొండు పాడ్పోక్కువాన్ ఒరువనన్నే நம்மபிமதம் பெத்தோமாகில் என் செய்தால் நல்லது என்னும் பொகட்டு போகாதே. நானாவான தாத்துக்களை உடைத்தாய் ஒருவரால் கணிசிக்க வண்ணாத பெரிய மலையை சுகுமாரமான கையை கொண்டு 7 நாள் ஒரு படியே தரித்து ஒரு பசுவின் மேலே யாதில் ஓரிடையன் மேலே యాదల్ ஒரு துளி విజాద పడి కాత్తదుం. ఏం చేశాడు? అడైకొండు పాడ్పోక్కువాన్ ఒరువనన్నే, కావాల్సిందేదో పొంది విడిచిపెట్టి వెళ్ళేటువంటి వాడు కాదు ఈయన. నమ్మ అభిమతం పెత్తోమాగిల్ ఎన్ చేయదాల్ నల్లదు. నా అభిమతం నేను గనక పొందితే ఎన్ చేయదాల్ నల్లదు ఎన్ను పొగట్టు పోగాదే. ఏం చేసినా మీ ఇష్టం అండి, ఏమైనా చేసుకోండి, నాకు కావాల్సింది వాళ్ళు సమర్పించేశారు, ఆ తర్వాత మీ ఇష్టం అన్నట్టుగా విడిచిపెట్టకుండా నానావాన ధాతుక్കളై ఉడైతాయ్, నానా అనేక విధాలైన ధాతువులు కలిగినటువంటిది, ఎవ్వరి చేత కదిల్చడానికి వీలు కానటువంటి పెద్ద పర్వతాన్ని సుకుమారమైనటువంటి శ్రీహస్తంతో 7 రోజులు ఒకే రీతిగా ధరించి, ఒక్క పశువు మీద కాని, ఒక గొల్లాయన మీద, గోపాలకుడి మీద కాని ఒక్క తుళి వర్షపు బిందువు కూడా పడనట్లుగా కాపలా రక్షించాడు వాళ్ళందరినీ. అవనై నిరసిక్కలాయిరుక్కచ్చేదేయం. ఏమంటే ఇంత అపచారం తలపెట్టాడు కదా, ఇంతమంది గోవులకి, గోపాలకులకి, వీళ్ళందరూ కూడా తన ఆశ్రితులే కదా, తన వాళ్లే కదా. తన వాళ్ళ విషయంలో ఇంద్రుడు అంత గొప్ప అపచారాన్ని చేస్తే శిక్షించాలి కదా వెంటనే, అని శిక్షించలేదట. ఎంచేత అవనే నిరసిక్కలాయిరుక్కచ్చేదేయం, ఆయన్ని నిరసింప చెయ్యాలి ఇంద్రుడు గారిని, కానీ చేయలేదు. ఎందుకని? దేవ ప్రకృతి ఎవనై నలిగిరదు ఎన్ పసిగ్రాహత్తాలే செய்தானாகில்தானே கையோயுந்து విడుగిరాను. దేవ ప్రకృతి, దేవత స్వభావం కలిగినటువంటి ఈ ఇంద్రుడిని బాధించడం ఎందుకు? పాపం ఏమిటి, ఆయన పని చేయటంలో కూడా ఒక కారణం ఉన్నది కదా. ఏమిటి? ఆకలి కోపం. పసిగ్రాహత్తాలే செய்தானாகில், ఆకలి కోపంతో చేశాడంతే. తానే కైవోయుందు విడుగిరాన్, ఇదిగో వర్షం కురిపించి ఆ చేతికి నొప్పి పెడితే అతనే విడిచిపెడతాళ్లే అని ఆ ఇంద్రుడి విషయంలో ఏమీ నిరసించకుండా విడిచిపెట్టాట. అవ్వళవం రక్షవర్గత్తైనాం కడక్కిట్టు నోక్కుவோం. సరే, ఆ ఇంద్రుడు వర్షం కురిపించడం ఆపే వరకు కూడా మనమే మన రక్షవర్గాన్ని రక్షించుకుంటూ వెళ్దాం అని ఆందుశంసం కొండాడి వెత్తాన్. అలా తన యొక్క దయని చూపించినటువంటి వాడు ఆ కన్నపిరాను. நம் விபூதியை இவன் நோக்க வல்லன் இவன் கண்ணுடையன் எண்ணிரேயவனை தான் இங்குத்தை கிட்டது. நம் విభూతియై అవన్ ఇవన్ నోక్క వల్లన్, మన విభూతిని రక్షించగలిగినటువంటి వాడు. ఇవన్ కన్నుడయన్ ఎన్నిరేయవనై తాన్ ఇంగుత్తై కిట్టదు. ఇప్పటి ఇరుక్క చేదేயும் ఇవన్ கண் அரையர் செய்வதை செய்தான். நம் விபூதியை இவன் நோக்கவல்லன் இவன் కన్నుడయన్ ఎన్నిరే ఇవన్ తాన్ ఇంగుత్తై కిట్టదు. మన విభూతిని రక్షించగలడు ఈయన అని, ఈయన దృష్టి కలిగినటువంటి వాడు అని కదా. ఇవనై తాన్ ఇంగుత్తై కిట్టదు. సర్వేశ్వరుని ఆశ్రయించింది. ఇంద్రుడికి ఆ పరిపాలన ఎందుకు ఇచ్చాడు అంటే, ఈయన పరిపాలించే సామర్థ్యం కలిగినటువంటి వాడు అని ఇంద్రుడికి ఆ రాజ్యాన్ని ఇచ్చాడు. ఇప్పటి ఇరుక్కచ్చేదేయం ఇవన్ కండరయ్యరు సేవదై చేదాను. అదిగో అరయ్యరు సేవదై చేదాను. ఇలా ఉన్నప్పటికీ కూడా అయినా కన్నరయ్య
కన్నరయ్యరు సేవదై చేదాను. అజ్ఞానులైనటువంటి వాళ్ళు చేసేటువంటి, కన్నం అంటే దయ్యం ఇరుచాడు, కన్నరయ్యర్ అంటే అంధాహ గుడ్డి వాళ్ళు చేసే కార్యాన్ని చేసినట్లు చేశాట. ఎవరు? ఇంద్రుడు. కృపారహితాశ్చ. అదిగో నా విభూతిని చక్కగా రక్షించగలడు, దయగలిగినటువంటి వాడు ఈయన అని ఈయనేమో స్వర్గానికి పరిపాలకుని చేశాడు ఇంద్రుడిని. కానీ ఇంద్రుడు ఏం చేశాడు? ఇవన్ కన్నరయ్యరు సేవదై చేదాను, అంధులు చేసేటువంటి కార్యాన్ని, కృపారహితులు చేసేటువంటి కార్యాన్ని చేశాడు. ఎవరు? ఈ ఇంద్రుడు. మన్నై ఇత్యాది వేండాయన్నాலும் దేవతాంతర భజనం తవిరాదు ఓరు ఊరళవన్నిక్కే. వేండ అన్నప్పటికీ కూడా దేవతాంతర భజనం తవిరాదారు ఓరు ఊరళవన్నిక్కే. ఇరుక్కిర జగత్తిల్ ఉళ్ళార విషయత్తిల్ చెయ్యం అవత్తై చొల్లుగిరదు. వేండ అని చెబితే దేవతాంతర భజనం తవిరాదారు ఓరూరళవన్నికే. దేవతాంతర భజనం కూడదు అని చెబితే, వేండ అని చెబితే విడిచిపెట్టారు వాళ్ళందరూ, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ. అలాంటి ఒక ఊరుని మాత్రమే రక్షించాడు అయినా కాదు. ఇరుక్కిర జగత్తిల్ ఉళ్ళారు విషయత్తిల్ చెయ్యుమవత్తై చొల్లుగిరదు. ఈ జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క విషయత్తిల్ చెయ్యుమవత్తై, ఈ జగత్తులో ఉన్న వాళ్ళ విషయంలో ఏం చేశాడో అది చెప్పబడుతున్నది ఈ పదంతో. అర్థిత్వాది నిరపేక్షమాగ ఇవత్తై ఉండాకి ప్రళయాది ఆపత్తు కల్వర ఇవై నోపడాద పడివైత్తిలే వైత్తు నోకి. ఇది సృష్టించాడు ఈ జగత్తుని మొత్తాన్ని. ఎవరైనా అర్థిస్తే సృష్టించాడా? స్వామి, నువ్వులా ప్రళయకాలంలో మమ్మల్ని నీ గర్భంలో ఉంచుకున్నావయ్యా, మాకు మళ్ళా ఒక దేహాన్ని ఇస్తేనే కదా మేము నిన్ను చేరుకునే మార్గముని ఎవరైనా అర్థించారా? ఎవ్వరూ అర్థించలేదు. అయినప్పటి అర్థిత్వా నిరపేక్షమాగా ఇవత్తై ఉండాకి, ఎవరూ కోరుకోకపోయినప్పటికీ కూడా వీటన్నిటినీ ఏది దయమాన మనాహ అన్నట్టుగా దయ కలిగినటువంటి స్వామి వీటిని సృష్టించి ప్రళయాది ఆపత్తు కల్వర, ప్రళయము మొదలైన ఆపత్తులు రాగా ఇవైనో ఉపడాదపడి వైత్తులే వైత్తు నోక్కి, ఇవన్నీ బాధపడకుండా ఉండేటట్లుగా తన గర్భంలో ఉంచుకొని రక్షించి ఉళ్ళే కిరన్ను మరైందు పోగవన్నాదు ఎన్ను పార్తు వెలినాడు కాణప్పురప్పడవిట్టు. ప్రళయాపద వచ్చినప్పుడు తన గర్భంలో ఉంచుకొని రక్షించాడు. ఉళ్ళే కిరంద, ఆ గర్భంలోనే పడి ఉండి మరైందు పోగవన్నాదు, దాగి ఉండకూడదు అని వెలినాడు కాణపురప్పడవిట్టు, బయటికి కనపడేలాగా మళ్ళా తిరిగి వాటిని బయటికి కనపడేలా ప్రకాశింపచేసి బయటికి ఊమిసి, పిన్బు మహాబలి పోల్వార్ అపహరిక్క ఎల్లై నడందు మీట్టు కొడుతూ. ఆ తర్వాత మహాబలి లాంటి వాళ్ళు అలా సృష్టించాడు ఈ జగత్తుని. మళ్ళా తన గర్భంలో దాన్ని బయటికి అందరికీ కనపడేలాగా సృష్టించాడు. ఆ తర్వాత మళ్ళా మహాబలి లాంటి వాళ్ళు ఈ భూమిని అపహరించగా ఎల్లై నడందు మీట్టు కొడుతూ హద్దులన్నీ కొలుచుకొని తిరిగి తీసుకొని, పిన్బు అవాంతర ప్రళయం కొండ భూమి అయి మహావరాహమా ఎడుతుక్కొండు ఏరి. ఆ తర్వాత అవాంతర ప్రళయంతో మునిగిపోయినటువంటి భూమిని అవాంతర ప్రళయంలో మహావరాహ అవతారం ఎత్తి దానిని పైకి తీసి ఇవెల్లాం పిరాట్టి పడుక్కై పత్తాగయ్యాలే. ఇవన్నీ కూడా ఈ భూమి పిరాట్టికి సంబంధించినటువంటి అంశాలే. మొదట ప్రళయమనే ఆపత్తు వచ్చింది ఈ జగత్తుకి. అప్పుడు తన గర్భంలో ఉంచుకొని రక్షించాడు. ఆ తర్వాత అందులోనే ఉంచుకోకుండా మళ్ళా బయటికి వెళ్ళినాడు కానా అన్నట్టుగా బయటికి కనపడేలాగా సృష్టించాడు. ఆ తర్వాత మహాబలి లాంటి వాళ్ళు అపహరిస్తే దాన్ని మళ్ళా తిరిగి తీసుకొని త్రివిక్రమావతారం ఎత్తి ఎల్లలన్నీ నడుచుకున్నాడు. తర్వాత ఎల్లలన్నీ కొలుచుకున్నాడు. ఆ తర్వాత అవాంతర ప్రళయం వచ్చినప్పుడు మళ్ళా ఆ భూమి ఆ ప్రళయ జలాల్లో మునిగిపోయి ఉన్న సమయంలో మహావరాహం ఎత్తి దాన్ని పైకి తీశాడు. ఇవన్నీ కూడా పిరాట్టి పడుక్కై పత్తాగయ్యాలే అవళుక్కు ప్రేమాగచ్చైదు అవనోడే సంశ్లేషిత ఆశ్చర్యమాన చేష్టితంగళై. ఇవన్నీ కూడా భూమి పిరాట్టికి సంబంధించినటువంటి చేష్టితాలే, అంశాలే కావటం చేత అవళకు ప్రియమాగచ్చైదు, ఆవిడికి ఎంతో ఇష్టం కలిగేటట్లుగా చేసి ఆవిడతోటి కలిసినటువంటి సంశ్లేషించినటువంటి ఆశ్చర్యకరమైన చేష్టితాలని మనంద అంటే సంశ్లేషిత కలిసినటువంటి ఎన్నుం దోరుం
அவனுடைய ரக்ஷணத்திலும் பரப்புண்டாகாதே இவருடைய பாரிப்பு. அவனுடைய ரక్షణத்திலும் పరప్పు ఉండు ఆగాదే ఇవరుడయ పారిప్పు. ఆయన రక్షణ విషయంలో పరప్పు ఉండాగాదే అంటే ఎలా ఏమని ఒక్క నిమిషం. ரக்ஷணத்துக்கு உருப்பான வியாபாரம் அநேகமானா போலே అవత్తై పత్తి ఒరుగిర ఇవర్ పారిప్పుం అనేకం ఎన్నపడి. ఆయన రక్షణ చేసిన విధానాలు అనేకం, అలానే అవత్తై పత్తి ఒరుగిర ఇవర్ పారిప్పుం అనేకం. ఆ రక్షణ విధానాలని చూడటం కూడా ఈయన అనేక రీతులుగా చూస్తూ ఉంటారు ఆళ్వార్లు. అందుకని ఎన్న మాట్టారు ఎన్నాదిరుక్క మాట్టారు భావించచ్చు, భావించలేకపోవచ్చు. రక్షణத்துக்கு அவன் செமைந்தா போலே காணும் அழைகைக்கு இவர் செమైందపడి. కాణుం అజిగైక్కు. రక్షణ విషయంలో రక్షణ ఆయనకి సరిపోతుంది, ఆ రక్షణని చూసి ఈయన నీరైపోవటానికి ఈయన సరిపోతారనమాట. ఇది వాళ్ళిద్దరి యొక్క సంబంధం. రక్షణத்துக்கு ఎన్న మాట్టారు ఎన్నాదిరుక్క మాట్టారు భావించచ్చు, భావించలేకపోవచ్చు. అంటే ఆయనేమో రక్షణ విషయంలో ఆయన యొక్క వైశాల్యం ఎంతో, ఎన్ని విధాలుగా భావించి ఆయన రక్షిస్తాడో, ఆయన రక్షించిన విధానాలు కూడా ఈయన అన్ని విధాలుగా భావిస్తారు ఆళ్వారు. సరే ఎన్నమాటారు భావించచ్చు, భావించలేకపోవచ్చు. ఆయన రక్షణ చెయ్యాలంటే ఆయనలా తగినవాడు, ఆయన చేసిన అవన్నీ సేవించి, ఆయన చేసిన రక్షణలన్నీ సేవించి వీరు నీరైపోవటానికి వీరు సరిపోతారు అని ఎన్నెంజు ఇత్తై అనుసంధిస్తే నాట్టారు ఉండు ఉడుத்த కాలం పోక్క నిన్నారుగలిరే. అదిగో ఎన్నెంజు ఇత్తై అనుసంధిస్తే, దీన్ని అనుసంధించే నాట్టారు ఉండు ఉడుత్తు కాలం పోక్క నిన్నారుగలిరే. లోకంలో ఉన్న వాళ్ళు ఈ విషయాలన్నీ భావించి కూడా అదిగో ఏ చలనము లేనట్టుగా హాయిగా తింటున్నారు, తిరుగుతున్నారు, కాలాన్ని గడిపేస్తూ ఉన్నారయ్యా. కానీ ఎన్నెంజు నా మనస్సు ఎలా ఉందో తెలుసా? ఎరివాయ్ మెజుగొక్కుం అగ్ని సకాసత్తిల్ మెజుగుపోలే ఉరుగా నిన్నదు. అగ్ని సమీపంలో పెట్టినటువంటి మైనల్లాగా నీరైపోతూ ఉన్నదయ్యా. నిందే అదొరుగాలే ఉరుగుదల్ కరిదల్ చెయ్యుమిరే. ఇది ఉరిగిన పడియేరా నిన్నదు. అది ఒరుగాలే, అది ఒక్కసారే ఉరుగుదల్ కరిదల్ చెయ్యుమిరే. అది ఉరుగుదల్ ఒక్కసారే కరిగిపోతుంది. కరిదల్ చెయ్యుమిరే, ఉరుగుదల్ కరిదల్ చెయ్యుమిరే. ఇది ఉరిగిన పడియే రానిన్నది. అదిగో అది ఒకసారి కరుగుతుంది, ఆ తర్వాత అలానే మళ్ళా కాసేపు గడ్డ కట్టచ్చు. కానీ ఇప్పుడు నా మనసు ఎలా ఉన్నది? ఒక్క నిమిషం అన్నయ్య గారు వస్తుంది. ఇది ఉరిగిన పడియే రానిన్నదు. ఇది ఇంకా కరగటమే తప్ప గట్టిపడటం అనేటువంటిది లేనట్టుగా అలానే కరిగిపోయే ఉన్నది నా మనసు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో.